కర్ణాటక అసెంబ్లీలో ఉదయం నుంచి హై డ్రామా నడిచింది. చివరికి బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్ తో రాజకీయ రగడ రాజేసింది. మార్షల్స్ ఎంట్రీ ఇచ్చి సస్పెండ్ అయిన ఎమ్మెల్యేలను బయటకు తీసుకెళ్లడం కాషాయ నేతల్లో ఆగ్రహాన్ని రగిలిస్తోంది. కర్ణాటక అసెంబ్లీలో ముస్లిం రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టింది సిద్ధరామయ్య సర్కార్. ప్రభుత్వ కాంట్రాక్టులో 4% రిజర్వేషన్స్ కల్పిస్తూ ఈ బిల్లు తీసుకొచ్చింది. దీనిపై బీజేపీ సభాపక్షం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. స్పీకర్ పోడియం చుట్టుముట్టి బీజేపీ సభ్యులు ఆందోళన నిర్వహించారు. బిల్లు ప్రతులను చించివేశారు. సభ నడవకుండా అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో స్పీకర్ బీజేపీ సభ్యులపై సస్పెన్షన్ వేటు వేశారు. సభా కార్యక్రమాలను అడ్డుకున్నారంటూ 18 మంది బీజేపీ సభ్యులపై 6 నెలల పాటు సస్పెన్షన్ విధించారు. అయినా బీజేపీ నేతలు ఆందోళన విరమించలేదు. సభలోనే పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. దీంతో మార్షల్స్ రంగంలోకి దిగారు. సస్పెండ్ అయిన ఎమ్మెల్యేలను సభ నుంచి బయటకు పంపించారు. ఇటు ఉదయం హనీ ట్రాప్ అయిన బీజేపీ కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. హనీ ట్రాప్ కేసును పక్కదారి పట్టించేందుకే ప్రభుత్వం ముస్లిం రిజర్వేషన్ బిల్లు తీసుకొచ్చిందంటూ బీజేపీ ఎమ్మెల్యేలు ఆరోపించారు. బిల్లు ప్రతులను చించేసి స్పీకర్ పోడియం వైపు దూసుకెళ్లారు. హనీ ట్రాప్ కేసుపై చర్చ జరిగిన తర్వాతనే అసెంబ్లీ మరో బిల్లుపై చర్చించాలని బీజేపీ ఎమ్మెల్యేలు పట్టు బిగించారు. దీంతో సభ కొద్దిసేపు వాయిదా పడింది. రాష్ట్రానికి చెందిన చాలా మంది నేతలు హనీ ట్రాప్ లో చిక్కుకుపోయారని కర్ణాటక మంత్రి కేఎన్ రాజన్న ఇటీవల అసెంబ్లీలో వ్యాఖ్యానించడం తీవ్ర చర్చకు దారితీసింది. తనకు తెలిసినంత వరకు కనీసం 48 మంది ఇందులో బాధితులుగా ఉన్నారని మంత్రి పేర్కొన్నారు. సీడీలు, పెన్ డ్రైవ్ల్లో బాధితుల అసభ్య వీడియోలు ఉన్నాయని తెలిపారు. ఇది ఏ ఒక్క పార్టీకో పరిమితమైన విషయం కాదన్నారు. ఇక మరోవైపు హనీ ట్రాప్ కేసులో ఎవరిని విడిచిపెట్టబోమని సీఎం సిద్ధరామయ్య తేల్చేశారు. ఉన్నత స్థాయి కమిటీతో విచారణ జరిపించి చర్యలు తీసుకుంటామని చెప్పిన బీజేపీ రాద్ధాంతం చేస్తుందని వ్యాఖ్యానించారు. సీఎం వివరణ అనంతరం కూడా బీజేపీ నేతలు ఎక్కడా వెనక్కి తగ్గలేదు. బీజేపీ ఆందోళనలు చేస్తున్న సమయంలోనే ప్రభుత్వం ముస్లిం బిల్లును తీసుకురావడంతో నిరసనలు హోరెత్తించారు కాషాయ పార్టీ నేతలు. ಮೋಟಾರ್ ವಾಹನಗಳ ತೆರಿಗೆ ಸುಧಾರಣೆ ಮತ್ತು ತಿದ್ದುಪಡಿ ವಿಧೇಯಕವನ್ನು ಪರ್ಯಾಲೋಚನೆ ವಿಷಯ ಸಭೆಯ ಮುಂದೆ ಇದೆ. ఇక సభలో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. దీంతో బీజేపీ నేతలను సభ నుంచి సస్పెండ్ చేయడం, మార్షల్స్ వారిని బయటకు తీసుకెళ్లడం జరిగింది. కర్ణాటక అసెంబ్లీలో ఉదయం నుంచి హై డ్రామా కొనసాగింది. చివరికి బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్ తో రాజకీయ రగడ రాజేసింది. మార్షల్స్ ఎంట్రీ ఇచ్చి సస్పెండ్ అయిన ఎమ్మెల్యేలను బయటకు తీసుకెళ్లడం కాషాయ నేతల్లో ఆగ్రహాన్ని రగిలిస్తోంది. కర్ణాటక అసెంబ్లీలో ముస్లిం రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టింది సిద్ధరామయ్య సర్కార్. ప్రభుత్వ కాంట్రాక్టులో 4% రిజర్వేషన్స్ కల్పిస్తూ ఈ బిల్లు తీసుకొచ్చింది. దీనిపై బీజేపీ సభాపక్షం తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. స్పీకర్ పోడియం చుట్టుముట్టి బీజేపీ సభ్యులు ఆందోళనకు దిగారు. బిల్లు ప్రతులను చించివేశారు. సభ నడవకుండా అడ్డుకున్నారు. ఈ క్రమంలో స్పీకర్ బీజేపీ సభ్యులపై సస్పెన్షన్ వేటు వేశారు. సభా కార్యక్రమాలను అడ్డుకున్నారంటూ 18 మంది బీజేపీ సభ్యులపై 6 నెలల పాటు సస్పెన్షన్ విధించారు. అయినా బీజేపీ నేతలు ఆందోళన విరమించలేదు. సభలోనే పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. దీంతో మార్షల్స్ రంగంలోకి దిగారు. సస్పెండ్ అయిన ఎమ్మెల్యేలను సభ నుంచి బయటకు పంపించి వేశారు. ఇటు ఉదయం హనీ ట్రాప్ పైన బీజేపీ కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం రాజుకుంది. హనీ ట్రాప్ కేసును పక్కదారి పట్టించేందుకే ప్రభుత్వం ముస్లిం రిజర్వేషన్ బిల్లు తీసుకొచ్చిందంటూ బీజేపీ ఎమ్మెల్యేలంతా ఆరోపించారు. బిల్లు ప్రతులను చించేసి స్పీకర్ పోడియం వైపు దూసుకెళ్లారు. హనీ ట్రాప్ కేసుపై చర్చించిన తర్వాతనే అసెంబ్లీలో మరో బిల్లుపై చర్చ జరగాలంటూ బీజేపీ ఎమ్మెల్యేలంతా పట్టు బిగించారు. దీంతో సభ కొద్దిసేపు వాయిదా పడింది. రాష్ట్రానికి చెందిన చాలా మంది నేతలు హనీ ట్రాప్ లో చిక్కుకుపోయారని కర్ణాటక మంత్రి కేఎన్ రాజన్న ఇటీవల అసెంబ్లీలో వ్యాఖ్యానించడం తీవ్రమైన చర్చకు దారితీసింది. తనకు తెలిసినంత వరకు కనీసం 48 మంది ఇందులో బాధితులుగా ఉన్నారని మంత్రి పేర్కొన్నారు. సీడీలు, పెన్ డ్రైవ్ల్లో బాధితుల అసభ్య వీడియోలు ఉన్నాయని తెలిపారు. ఇది ఏ ఒక్క పార్టీకో పరిమితమైన విషయం కాదన్నారాయన.
ఇక మరోవైపు హనీ ట్రాప్ కేసులో ఎవరిని విడిచిపెట్టవమని సీఎం సిద్దరామయ్య తేల్చి చెప్పారు. ఉన్నత స్థాయి కమిటీతో విచారణ జరిపించి చర్యలు తీసుకుంటామని చెప్పినా బీజేపీ రాద్ధాంతం చేస్తుందని వ్యాఖ్యానించారు. సీఎం వివరణ అనంతరం కూడా బీజేపీ నేతలు ఎక్కడా వెనక్కి తగ్గలేదు. బీజేపీ ఆందోళనలు చేస్తున్న సమయంలోనే ప్రభుత్వం ముస్లిం బిల్లును తీసుకురావడంతో నిరసనలు హోరెత్తించారు కాషాయ పార్టీ నేతలు. సభలో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. 20 ಸಾಲ ಕರ್ನಾಟಕ ಮೋಟಾರ್ ವಾಹನಗಳ ತೆರಿಗೆ ಸುಧಾರಣೆ